సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక మాట మీ సన్నిధానములో మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరచమని, ఆధ్యాత్మిక జీవమునిచ్చి జీవాహారమునిచ్చి తృప్తిపరచమని, వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. మరొక రోజున దేవుడు మనకు ఆయుష్గా పొడిగించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చదువుదామండి. యెషయా గ్రంథం 35:9. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనందం సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియులారా, దుఃఖము నిట్టూర్పు మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి కలిగినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తోచని పరిస్థితులు, నిట్టూర్పులు మనం విడిచినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరికి వస్తే, సియోనుకు తిరిగి వస్తే, దేవుని సన్నిధానానికి గనక మనం వస్తే, వారి తలల మీద నిత్యానందం ఉండును. నిత్యము ఆనందం ఉండేటువంటి పరిస్థితులు, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. ప్రియులారా, ఆనంద సంతోషాలు, నిత్యానందం మన జీవితాల్లో ఉండాలి అంటే ఆయన సన్నిధానానికి మనం రావాలి. ఆ నిట్టూర్పు దుఃఖం ఎగిరిపోవాలంటే మనం చేయాల్సిన కొన్ని విషయాలు. మొట్టమొదటిది, మనం మన పాపమును ఒప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నీకు విరోధముగా పాపం చేసిన దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అంటాడు. ఎజ్రా 9:6లో కూడా ఆ మాట చూస్తాం. 10:1లో, ఎజ్రా గ్రంథం 10:1లో ఎజ్రా ఏడ్చుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. మొట్టమొదటిది, మనం మన పాపం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధానములో ఒప్పుకోవాలి. 2, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 1:10లో హన్నా వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. ఆమె విశ్వాసం కలిగి ప్రార్థన చేసింది కనుక కుమారుణ్ణి కలిగినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 9:18లో, 22వ వచనంలో, అలాగే 15:28లో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. 3వది, దేవుని చేత విమోచించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 51:11, 35:9లో యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో కీర్తనలు పాడుదురని. 4వది, ఉపవాసం ఉండాలి. ఎస్తేరు గ్రంథం 4:16లో ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి యూదులకు వచ్చినటువంటి ఇబ్బందికర పరిస్థితిని, వాటి నుండి బయటపడినట్టుగా మనం చూస్తాం. దుఃఖములో నుండి విడుదల కలగాలంటే ఉపవాసం ఉండాలి. 5వది, ప్రార్థన చేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 1:10, 11, 15 వచనాల్లో నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుందును. 5వది, మనం ప్రార్థన చేయాలి. 6, ఆయన రెక్కల క్రిందకు రావాలి. రూతు గ్రంథం 2:12లో యెహోవా రెక్కల క్రింద సురక్షితమైన బహుమానము కలదు అని, ఆయన రెక్కల క్రిందకు రావాలి. ఇక 7వది, బలి అర్పించాలి. ప్రార్థన అనే బలి సరిచేసుకోవాలి మన బలిపీఠాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 7:9లో ప్రార్థన అంగీకరించాలంటే మనం బలి అర్పించాలి. బలిగా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ప్రియులారా, 7 విషయాలు మనం జాగ్రత్తగా గమనించి వాటి ప్రకారం చేస్తే దేవుడు మన దుఃఖాన్ని, మన నిట్టూర్పును ఎగరవేసి మన తలల మీద నిత్యానందం ఉండే భాగ్యము దేవుడు
దయచేస్తాడు. అట్టి కృపా భాగ్యము మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.